Hi guys, welcome back my studies Telugu. Okay, today's percentages లో 13th question సాల్వ్ చేసే ముందు లాస్ట్ షార్ట్ వీడియో క్వశ్చన్ ఆన్సర్ అయితే చూసేద్దాం. లాస్ట్ షార్ట్ వీడియో క్వశ్చన్ ఆన్సర్ 83 1/3%. 83 1/3%. 3 బార్ రావట్లేదు. Okay, today's question. A person spends 12.5% of his income on rent, 20% on remaining on food and 16 2/3% of remaining on household if his total expenditure is 2500. Find his total income. ఒక ఫ్యామిలీ మంత్లీ ఇన్కమ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక 12.5% రెంట్కి, 20% రిమైనింగ్ అన్నాడు. ప్రతి దాంట్లోనూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. యాక్చువల్లీ చాలామంది ఏం చేస్తారంటే ఈ పర్సెంటేజెస్ కొంచెం కష్టంగా ఉన్నాయి, కానీ ఈజీగా ఉంటే 12.5 20 యాడ్ చేస్తే ఎంత 32.5 ఇలా యాడ్ చేస్తారు. కానీ యాడ్ చేయకూడదు, ఎందుకంటే వీడు ఏమన్నాడంటే 12.5% తీసేసిన తర్వాత ఉన్న దాంట్లో రిమైనింగ్ అన్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా 16 2/3% రిమైనింగ్ ఆన్ హౌస్ హోల్డ్, అన్ని రిమైనింగ్సే ఇచ్చాడనమాట. సో ఈ సమ్ని అయితే ఎలా సాల్వ్ చేద్దామో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పర్సెంటేజెస్ ఇచ్చాడు కాబట్టి ఇలా పర్సెంటేజెస్ ఇచ్చిన పర్సెంటేజెస్ అది కూడా ఎలా ఉన్నాయంటే కొంచెం కష్టంగా ఉన్నాయి. 12.5% అంటే కష్టమే కదా, 20 అంటే పర్లేదు, 16 2/3 కూడా కష్టమే. సో ఇలా ఇచ్చినప్పుడు రేషియో అండ్ ప్రపోర్షన్ మధ్యలో సాల్వ్ చేయడం అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఆ మధ్యలోనే సాల్వ్ చేద్దాం. ముందు మనం పర్సెంటేజెస్ వాల్యూస్ అయితే వేసుకుందాం. 12.5% అంటే మనకి ఎంతో తెలుసు, 1/8. 16 2/3%, 16 2/3% ఎంత అంటే ఎంత 1/6. 20% అంటే తెలుసు 1/5. ఓకేనా? ఇక్కడ ఓకే. మనం ఇప్పుడు ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ మధ్యలో ఇన్కమ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ 2500 అయిందని చెప్పాడు. సేవింగ్స్ తీసుకున్నాం అనుకోండి, ఇన్కమ్ ఎంత అంటే ఫస్ట్ ఏ పర్సన్ స్పెండ్స్ 12.5% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ రెంట్. ఎంత పర్సెంట్ చేశాడు? 8 పార్ట్స్ ఇన్కమ్ అనుకోండి, దాంట్లో 1 పార్ట్ ఏం చేశాడంటే స్పెండ్ చేసేసాడు. 8 పార్ట్ ఇన్కమ్లో ఆ 1 పార్ట్ స్పెండ్ చేస్తే సేవింగ్స్ ఎంత ఉంటాయి? 7 పార్ట్స్. ఇన్కమ్ ఎంత? 8 పార్ట్స్. దేంటిది? రెంట్. నెక్స్ట్ ఫుడ్. ఫుడ్ ఎంత? ఫుడ్ 20% కదా, 5%. ఈ క్వశ్చన్ ఫుల్ వీడియో లింక్ కిందనున్న లింక్లో ఉంది. ఫుల్ వీడియో చూసేసి ఈ క్వశ్చన్ అయితే నేర్చేసుకోండి. ఆల్ ద బెస్ట్.